ఇచ్చినాం. జస్ట్ ఇంకా ఆడ పోయి 8 hours కష్టపడితే ఏమొస్తుందో తెలుసు. అవునా కదా? 2 గంటలు కష్టపడి 2 సార్లు కన్వర్షన్ నమ్మకం వస్తుందా? నాకు నమ్మకం అయినా కానీ నమ్మకం లేదని ఇడిచిపెడదాం వల్ల ఓకే, నమ్మకం లేదని వదిలేద్దాం అనుకున్నా వదల బుద్ధి అవుతలేదు. అవునా కదా? ఎక్కడో మనిషికి ఆశ. ఆ తర్వాత దాన్ని బాగా అనలైజ్ చేసిన మా చిరసారి ప్లాన్ చెప్పుకుంటే ఇప్పుడు మొత్తం ప్లాన్ లోపల జిస్ట్ ఏముంది? సింపుల్ జిస్ట్ ఏంటంటే అన్ని ఆ గంట సేపు దాని లోపల సారాంశం బయటికి తీస్తే ఏంటంటే మీరు బయట కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ వెస్టిజ్ కొనుక్కోమంటున్నారు. అవునా కదా? ఎంత మీ మాట విందరో అర్థమైంది. పర్ఫెక్ట్ కదా? నేను అనుకున్నా ఇప్పుడు మా ఇంట్లో ఏదో ఒక ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నాము? నేను పుట్టిన నుంచి వాడుతున్నాను. ఇప్పటిదాకా ఏం వచ్చింది? ఏం రాలా. ఎప్పటిదాకా వాడాలా? చచ్చదాకా వాడాలా. ఆ మాటలు చచ్చినంత వాడాల్సింది అనుకోండి. లాస్ట్ స్నానం అతను కొడుతుంటారు. అప్పుడు కూడా మనం వాడుకుంటూ అనుకోండి. మరి తెలియదు, వేరే విషయం అనుకోండి. అప్పటిదాకా మనం వాడాల్సింది. మరి ఇన్ని రోజులు వాడితేనే ఏం రాలేదు. అప్పుడు అప్పుడుదాకా వాడుకుంటూ పని ఏమైనా వస్తుందా? అప్పుడు రాదునా ఇప్పుడు రాదు. ఇక్కడ మొత్తం ఈ స్టోరీ లోపల అంటే ఈ కాన్సెప్ట్ లోపల ఈ సినారీ లోపల ఏమంటున్నారు? బయట కొనేదే ఇక్కడ నుంచి కొనుక్కోమంటున్నారు. మనం కొత్త పని చేయట్లేదు కదా, కొత్త పని ఏం చేయట్లేదు. ఆడగొనేదే ఈడ కొంటున్నాం. ఇది బాగా అనిపించింది. అంటే తప్పించుకుందామని ఇక్కడ అవకాశం కనిపించట్లేదు. ఏదో పేరు పెడదామన్నా కనిపించలేదు. ఇప్పుడు చేంజ్ చేయడం కదా. మరి అంతకు మించి సార్ ఏమంటే ఒకవేళ ఈ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ట్యాగ్ ఓపెన్ చేసి యూజ్ చేసినాక ఒక 10 days 15 days 10-15% యూజ్ చేసి నచ్చకపోతే వాపస్ చేయమంటున్నారు. ట్యాగ్ ఓపెన్ చేసి యూజ్ చేసినాక కూడా ఎట్లా కాదంటాం? అవునా కదా? మనకి చర్చ చూసుకోవాల్సిందే కదా. అవునా? అట్లా అని చెప్పేసి ప్రొడక్ట్ తీసుకుందాం, మంచిగా అనిపించింది, వాడడం మొదలు పెట్టడం. క్వాలిటీ సూపర్గా ఉంది. మిస్సెస్ వాడారు. అప్పుడు మా అమ్మ 85 ఏజ్ ఉండే, అమ్మ ప్రొడక్ట్స్ వాడింది, పిల్లలు వాడింది, అందరి ప్రొడక్ట్స్ బాగా అనిపించింది. అంటే ఒక డౌట్ క్లియర్ అయిపోయింది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, దీనికి వాడవచ్చు. అంతటితో పని అయిపోతుందా? పని అయిపోతుంది. అసలు కానీ ముందు ఉంటుంది కదా. ఆయన ఏమన్నారంటే సరే ప్రొడక్ట్ వాడుతున్నారు, సూపర్ చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస చెప్పారు కల్పన తయారైతే 40%కి అమ్ముడుపోయేది 100 రూపీస్కి. మధ్యలో ఎంత ఉంది? 60%. ఎవరిది? నాది లేదా మీది. అవునా కదా? సంపాదించాలంటే ఎవరు కష్టపడాలా? ఎవరికి వారే కష్టపడాలి. 60% మధ్య ఉంది. ఒకవేళ నీకు కావాలనుకుంటే దానికోసం కష్టపడాలి, బిజినెస్ చేయాలి. ఏం చేయాలా? సింపుల్ చెప్పేది, దీని గురించి 10 మందితో మాట్లాడాలి. ఏం చేయాలా? 10 మందితో మాట్లాడాలి. ఈజీయా కష్టమా? ఈజీనే కదా. నేను అనుకున్నా మరి మాట్లాడాలి కదా, ముందు అనిపించింది ఎట్లా మాట్లాడుతూ అనిపించింది. ఆ తర్వాత కొంచెం అనలైజ్ చేసింది కూడా. ఏ మనిషి కూడా మాట్లాడకుండా ఉండలేడు. ఏ మనిషి కూడా మాట్లాడకుండా ఉండడు. మీ అందరికీ ఒక రూమ్లో ఇచ్చి తాళం వేసి పోలికప్పుడు వస్తే ఎంతసేపు ఉంటారు? అరగంట గంట. ఆ తర్వాత పిచ్చి అయిపోతారు. ఎంతసేపు పడుకుంటారు? ఎప్పుడో మెలుకోవాల్సిందే కదా. అవునా కదా? లోపల ఫుడ్ ఇచ్చినా కానీ మన శక్తి ఉండదు. మన వీక్నెస్ ఏంటంటే ఏమున్నా లేకున్నా ఒక పూట అన్నం లేట్ అన్నా పర్వాలేదు, కానీ మాటలు మాత్రం కావాల్సింది. మన నైజం అని ఏదో ఒక విషయంతో మాట్లాడుతుంటాం. అప్పుడు ఆలోచించినా మనం ఏం మాట్లాడుతున్నాం? కొన్ని కామన్ విషయాలు ఉన్నాయి. మనం ఏంటంటే అస్తమానము కొందరిని పొగుడుతాం, కొందరిని తిడతాం. అనే కదా. ఇప్పుడు ఏమైంది? మొన్నటిదాకా రేవంత్ కేసీఆర్ని పొగిడినాం, కాంగ్రెస్ తిట్టినాం. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ తిడుతున్నారు, పొగుడుతున్నారు. వాస్తవమే కదా. మొన్న ఐపీఎల్ జరిగింది, దానిపైన క్రికెట్ 4 మూటలు ఒకరు ఓడిండ్రు, ఒకరు గెలిచిండ్రు. దాంట్లో సంతోషించి బాధపడింది మాట్లాడుతున్నారు. వస్తాం కదా. ఇక్కడికి వస్తే టీవీ మొదలు పెడితే పక్కా సీరియల్ వస్తూనే ఉంటాయి. అవునా కదా? ఆ టైం కన్నా 5 నిమిషాల ముందే కూర్చుంటాం. వాడు ఏడిస్తే మనం ఏడిస్తాం, వాడు నొప్పుకుంటే మనం
వాస్తవం కదా. ఇక విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు ఆ కేసీఆర్ కానీ లేకుంటే రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ మోదీకి కానీ తిట్టినా పొగిడినా వాళ్ళు ఎవరు మన మాట వింటలేదు. వాస్తవం కదా. మనమే మాట్లాడి మనం గొడవపడే పరిస్థితులు తప్ప వాళ్ళ పత్ర మెసేజ్ కూడా పోవట్లేదు. అలాంటి అనిపించింది. అంటే మనం చేసే యాక్టివిటీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దానికి బదులుగా మరి ఈ విషయం గురించి మాట్లాడితే నా డబ్బులు వస్తాయి, లైఫ్లో బాగుపడదు అనుకుంటే ఉపయోగించుకోవాలి కదా అనిపించింది. అది జనంతో మాట్లాడడం మొదలుపెట్టినాం. ఓకేనా, ఒక్క సంఘటన చెప్పి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను నేను. ఫస్ట్ చాలా చెప్పిన రిపీట్ చేస్తాను. ఏంటంటే ఇది ఫస్ట్ విధంగానే మంచిగా అనిపించింది. బాగా దోస్తులు చెప్తున్నాను కంపెనీ లోపల చెప్పిన తర్వాత పక్క నోడ మొదలు ఏం చేస్తాడు, నోడ మొదలు పెట్టాడు. నాకు అర్థం కాదా, ఏమో చేసినావు కదా, ఆయన ఎంత గట్టిగా నవ్విండు అంత గట్టిగా నేను నవ్విండు. నవ్వంగానే నవ్వు ఆపేసాడు. ఇది నవ్వుతూ అడిగిండు. నేను అడిగిన ఎందుకు పడుతున్నాను చూడు, నేను నిజంగా ఏంటంటే చూడు, ఇంత చదువుతున్నావు, అదే నుంచి పని చేస్తున్నావు, నీకు ఏమొస్తుందో తెలుసు, ఎవడో వచ్చి చెప్తే ఇట్లా అయితే చెప్పడంతో బుద్ధి ఉండాలి, వినడంలో బుద్ధి ఉండాలి. అర్థమైందా? అప్పుడు నాకు అడిగే మరి నేనే నడిగినావు అని. నాకు అందుకే నవ్వు వచ్చింది. ఇప్పుడు ఇన్నేళ్ళు చదువుతున్నావు, ఇన్నేళ్ళు వచ్చి పని చేస్తున్నావు, సబ్బులు పేస్ట్ మాత్రం డబ్బులు వస్తాయంటే అన్ని కట్టమవుతుంది. ఈ రోజు కూడా ఆ వ్యక్తి అదే కంపెనీలో రోజు డబ్బా పెట్టుకొని కదా, మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్ వెళ్తూనే ఉన్నారు. సంవత్సరం నాటింది క్యాంటీన్ తీసుకొని సోమవారం హాలిడే ఎప్పుడు ఉంది, మంగళవారం ఎప్పుడు వస్తుంది, శుక్రవారం హాలిడే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లీవ్ ప్లాన్ చేసుకోవాలా, ఇంకా అదే చక్రంలో కూర్చు ఉన్నారు. అవునా కదా. మాకు సండే మండే ఎక్కువ తేడా లేకుండా. అవునా కదా. ఇక్కడ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ స్పెషల్ ఓకే పని చేస్తుంది కదా. నేను అప్పుడప్పుడు బాగా క్యాబిన్లో పిలుస్తుంటాడు. అవునా కదా, బాగా పొగుడుతూ ఉంటాడు. అవునా కదా, బయటకు వచ్చే పొగలో చెప్పుకోలేము కూడా, నవ్వుకుంటూ పెట్టుకోవాల్సిందే, తెలిసిందే. అవునా కదా, ఇష్టంగా లేకున్నా నవ్వుకుంటూ బయట అడ్జస్ట్ అయిపోవాల్సిందే కదా. థ్యాంక్స్ దిస్ బిజినెస్ కదా. దీని వల్ల నా దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు ఒకటే కాదు, ప్రశాంతమైన జీవితం. ప్రశాంతమైన జీవితం. ఈరోజు ఏ టెన్షన్ లేకుండా మా లైఫ్ని మా ఇష్టం వచ్చిన విధంగా మేము ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఓకే. ఇక రెండవది, మా మదర్ లాస్ట్ టైంలో అంటే ఆమె చనిపోయే ముందు 7 రోజులు అనుకుంటా. ఓకే, ఆమె హాస్పిటల్లో ఉండే. ఒకళ్ళు ఉద్యోగంలో ఉంటే 20 days దగ్గర ఉండడం కష్టమయ్యేది. అవునా కదా. థ్యాంక్స్ టు ద గాడ్. ఓకేనా, ఆమె ఆఖరి క్షణం వరకు ఆమె దగ్గరే ఉండి ఓకేనా, డబ్బు అన్ని రకాల హెల్ప్ చేసుకుంటూ ఒక తృప్తి పొందే అవకాశం ఈ బిజినెస్ ద్వారా కలిగింది. ఇది లేకపోతే ఓకే. ఆ తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది, ఇల్లు వస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లా వస్తాయి అని. అవునా కదా. ఇది చెప్పుకుంటూ పోగా ఏం చేసినాము, బోర్డు మీద చెప్పుకుంటూ పోయినాం, ఇలా మీటింగ్లో పెట్టుకుంటూ పోయినాం. కొందరు వినరు, కొందరు వినలేదు, కొందరు నవ్వరు, కొందరు నవ్వుకుంటూ పోయినారు. మరి దాంట్లో కొందరు కూర్చున్నారు, స్టార్ట్ చేసిండ్రు, నేర్చుకోవడం మొదలుపెట్టినాం. ఓకేనా. ఫస్ట్ మేము నేర్చుకున్నాం, ఆ తర్వాత మనం నేర్పించడం మొదలుపెట్టినాం. ఆ తర్వాత అదే పని వాళ్ళు చేయడం మొదలుపెట్టింది. ఇందులో మేడం చెప్పారు, ఈరోజు సండే, ఈరోజు కొత్తపేటలో నడుస్తుంది, యాపిల్స్లో నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది, అక్కడ పిట్టర్లో I2 నడుస్తుంది, అక్కడ వికారాలు నడుస్తుంది, అటు గజవాలు నడుస్తుంది. ఎన్ని మీటింగ్లు నాకే తెలియదు. అప్పుడు ఒక్కొక్క మనిషి కోసం వెయిట్ చేసేవాడు. అవునా కదా. సారీ టు సే దట్ సారీ టు తినవలసి వచ్చిందా ఇక్కడ అనుకోవద్దు. అంటే ఏంటంటే సక్సెస్ పెరిగే కొద్దీ, టీం పెరిగే కొద్దీ మీకు తెలియకుండానే అన్నీ సాధ్యపడుతుంటాయి. మేము చేసినాం, నేర్పించుకుంటూ పోయినాం, అదే పని ముందు చేసుకుంటూ పొంగ ఎవరైతే ఇట్లా మీలాగా వచ్చి కూర్చొని ప్లాన్ విని డిసిషన్ తీసుకున్నారో దాంట్లో చాలా మంది దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే
చిన్న బుక్ చూపించారు కదా, ఓకేనా? ఆ బుక్ లో ప్రతి వాళ్ళకు డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ ఎక్కడో అక్కడ ఉపయోగపడడం, వాళ్ళ కళ్ళని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అంతకన్నా మించి సంతృప్తి ఇంకేం కావాలి? అవునా కదా? ఇక్కడ స్వార్థం ఉంది, పరమార్థం ఉంది. స్వార్థం ఏముంది, మనం బాగుపడవచ్చు. పరమార్థం ఏముంది, మీకన్నా ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. ఓకే, మీకు తెలిసో తెలియకో చాలా మంచి బిజినెస్ వచ్చింది. దీన్ని కొంచెం ఓపికగా ఒక 2 ఏళ్ళు కష్టపడండి. ఆ తర్వాత ఒక్కసారి రుచి మరిగిన తర్వాత మీరు వద్దన్నా వదలలేరు. ఇప్పుడు దాస్ సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఉన్నారు, బట్టేమన్ సార్ ఉన్నారు, అటు కమాల్ సార్ ఉన్నారు, జమా సార్ ఉన్నారు, అవునా కదా? వీళ్ళందరూ రోజు పిలిచి కూర్చొని పెట్టి, బాబు ఈ బిజినెస్ వదిలే అంటే వింటారా? వింటారా? ఎవరు వినరు, అవునా కదా? ఎప్పటికీ వాళ్ళు వినరు, అప్పటికి మా డబ్బులు వద్దనే వస్తుంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. ఒక్కసారి సరిగ్గా బిల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం అవసరం ఉండదు అన్నట్టు. ఒక లాస్ట్ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈ బిజినెస్ ని పక్కన పెడితే, వెస్టీజ్ ని పక్కన పెడితే, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా? 100% ఏదైనా చెప్పొచ్చు. ఏదైనా చేసినా దాంట్లో కొన్ని చేయొచ్చు. అప్పుడు ఎప్పుడు రిటైర్మెంట్ ఏజ్, అవునా కదా? మరి అవి అన్నీ కూడా జస్ట్ 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి చేసే అవకాశం ఉంటే 60 ఏళ్ళు వెయిట్ చేయడం మంచిదా, 2-3 సంవత్సరాలు పొందడం మంచిదా? 2-3 సంవత్సరాలు. దీనికోసం ఏమన్నా డిగ్రీ కావాలా? జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే చాలు, నేను అర్థం చేసుకోవడానికి. విచిత్రం ఏంటంటే మనం వాళ్ళు కామన్ సెన్స్ యూజ్ చేయరు, కామన్ సెన్సే యూజ్ చేయరు. ఇట్లా అర్థం కాకుండా ఏముందా? ఏమీ లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీ ఎవరిపోతుంది, ప్రతి వాళ్ళకి కావాలి, ప్రతి వాళ్ళకి కావాలా. ప్రతి వాళ్ళకి కావాలని కూడా ఇక వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు డిసిషన్ తీసుకోరు అంటే ఓన్లీ నమ్మకం కుదరక పోవడం. అక్కడ లాజిక్స్ ఇట్టెట్లు వస్తుంది, నీట్లో మోసం ఉందేమో, కాకపోతే, అవునా కదా? ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ నుంచి, అనుమానాల నుంచి దూరం అవుతుంది, అవునా కదా? కానీ ఒకసారి డిసిషన్ తీసుకుంటే మాత్రం పక్క పొందొచ్చు. లోపల చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. నేను చాలాసార్లు స్టోరీ ఇక్కడ చెప్పాను, కొత్త కోసం మళ్ళీ రిపీట్ చేస్తాను. కొత్త వాళ్ళ కోసం, పాత వాళ్ళ కోసం కాదు. మీరు నవ్వచ్చు, నవ్వుకోవచ్చు, కంపల్సరీ కాదు, అవునా కదా? ఒక చెరువు ఉండే, చెరువు దగ్గర ఒక చెట్టు ఉండే. చెట్టు మీద 3 కోతులు ఉండే. ఎన్ని ఉండే? 3 కోతులు ఉండే. అక్కడ కూర్చొని ఉన్నాయి. అంతలో పైనుంచి ఆకాశవాణి అయింది. ఏంటంటే ఈ చెరువులో ఎవరు ముందు దుక్కితే వాళ్ళ రాజ్యానికి రారాజు కావచ్చు. కండిషన్ ఏంటి? అందరికన్నా ముందు ఆ చెరువులో దుంకాల. ఎవరు దుంకితే వాళ్ళు ఆ ఏరియా మొత్తం రారాజు అయిపోవచ్చు. అది అనౌన్స్మెంట్ అయిందో లేదో 2 నిమిషాల లోపల టక్క చెప్పేసి ఒక కొద్ది దూకింది. దేంట్లో లోపల? ఆ చెరువు లోపల. ఓకేనా? దుంకి మునిగిందో లేదో రారాజులో బయటకు వచ్చేసినట్టు. అవునా కదా? ఆ పైన 2 కోతులు ఉండే, ఆ చూసి పరిచయం అవుతున్నాయి. ఇట్లా అవునా కదా? మన పక్కన ఉండి ఉంటారు ఎవరు, టీవీ వాళ్ళు, ఈ టీవీ ఆ టీవీ మా టీవీ అందరూ ఉంటారు కదా అంటారు, అవునా కదా? పరిగెత్తుకుంటూ వచ్చి కెమెరాలు తీసుకోవాలి, ఇంటర్వ్యూ చేయాలి, మైక్ తీసుకోవాలి, అవునా కదా? ఇంటర్వ్యూ ఫస్ట్ ఎవరు చేస్తారు? మీకు ఎక్కడ చదువుతారు, ఉడిపోతారు, వాళ్ళు ముందు చేస్తారు. ముందు 2 పిల్లలు పడుతున్నారు. అది విన్నది మీరు విన్నారు, అది వింది మీరు కూడా విన్నారు, అవునా కదా? మరి అవకాశం ఇద్దరికి సేమ్ ఉండే, మరి మీరు దుఃఖలేదు. అడిగినప్పుడు అది చెప్పినాయంట, మీరు చెప్పింది వాస్తవం, మేము కూడా విన్నాం, మాకు కూడా దుఃఖాలనిపించింది, కానీ ఒక డౌట్ వచ్చింది, ఇట్లెట్లయితుంది, ఇట్లెట్లయితుంది, ఎలాంటి దూకి రాజైపోతారా? అందుకని అనుమానం వచ్చి దూకలేదు, లేకపోతే మేము కూడా అదైపోతున్నాం అన్న కదా. నెక్స్ట్ ఎవరిది నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎవరిదిగా గెలిచినోడు అన్న కదా. ఆ కొద్ది దగ్గర పోయిన తర్వాత మైక్ పెట్టుకొచ్చి నిలబడి అడుగుతున్నారు ఏంటంటే, చూడండి అవి విన్నాయి, నువ్వు విన్నావు, నువ్వు వినగానే తక్కిన ఇట్లా దుంకినావు, వాడు అన్నం నుంచి దుంకలేదు, నేను దుంకినావు, నాకు కూడా అన్నం వచ్చింది, నాకు కూడా అన్నం వచ్చింది. కానీ కొంచెం నేను తెలివిగా ఆలోచించిన ఏంటంటే, అనౌన్స్మెంట్ ఏముంది, ఎవరు ముందు దుంకితే
రాజు అవుతాం, అవునా కదా? సరే, ఇప్పుడు నేను ఏమున్నా? కోటి ఉన్నా, అవునా కదా? దూకుతావు, దూకిన తర్వాత మునిగి బయట తేలితే అనౌన్స్మెంట్ ప్రకారంగా ఏం కావాలా? రాజు కావాలి అనుకోండి. అనుకోండి, ఒక్క నిమిషం. ఏంటంటే అనుకోండి అనౌన్స్మెంట్ తప్పు ఉంది, ఫెయిల్ ఉంది అనుకోండి అభ్యర్థిని. అప్పుడు మునిగినాము, రాజు కాలేదు, అప్పుడు ఏముంటాం? కోతిలో ఉంటాం. ఇప్పుడేమున్నా? కోతిలో ఉన్నా. మరి దుంకి చూస్తే పోయిందేముంది? అవుతే రాజు లేకపోతే కోతి. ఇది సేమ్ అవకాశం మీ చేతిలో ఉంది. సేమ్ అవకాశం మీ చేతిలో ఉంది. 2-3 సంవత్సరాలు కష్టపడి, ఓకేనా, దీనికోసం ప్రయత్నం పడి సాధించడమా లేకుంటే ఇట్లాగే ఉండడమా? అదే కండిషన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమున్నారో అదే ఉన్నారు, ఇప్పుడు ఏమున్నారో అదే ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత సక్సెస్ అయితే మీ దగ్గర ఇవన్నీ వస్తాయి. సక్సెస్ లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉన్నామో అప్పుడు అట్లా ఉంటాం. వేరే ఉన్నది మరి చేసి చూడాలా వద్దా? చేసి చూడాలా వద్దా? ఎంతమంది థ్యాంక్ యూ వెరీ మచ్.